హలో ఫ్రెండ్స్, మేమైతే నిస్సిని తీసుకొని మళ్ళీ బయటికి వచ్చాం. ఇంకా ఈరోజు వీకెండ్. సో నిస్సికి అయితే పాపం తెలుసు కదా, రోజంతా ఇంట్లోనే. సో అలా బయటకైతే తీసుకొచ్చాం. నిస్సికి అయితే బైక్ అంటే ఇష్టం, ఎంతసేపు అయినా తిరుగుతుంది బైక్ పైన. ఇంకా నిస్సిని అయితే తీసుకొని ఈవినింగ్ టైంలో కూల్గా ఉంటుందని అయితే విశాల్ మార్ట్కి అయితే వచ్చాం. ఇంకా సమ్మర్లో కాటన్ టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ తీసుకుందాం అనుకున్నాను ఎప్పటి నుండో, కానీ కుదరలేదు. సో ఇంకా ఈరోజు అయితే వచ్చాము. చాలా ఎండలు కొడుతున్నాయి కదా, చాలా వేడిగా ఉంది. సో కాటన్ అయితే బెటర్గా ఉంటుంది కదా, పిల్లలకి ఇరిటేషన్ అవ్వకుండా వచ్చాము. ఇంకా నిస్సి డ్రెస్సులు నిస్సియే సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా ఒకటైతే డ్రెస్ సెలెక్ట్ చేసుకుని తన చేతిలో ఉంది కదా, అదే చాలా బాగుంది. ఇంకా అలా సెలెక్ట్ చేసుకుంటా అందులోనైతే బాస్కెట్లో వేసుకుంటుంది తనే. ఇంకెందుకో ఏమో తనకి ఆ బ్లూ డ్రెస్ మళ్ళీ నచ్చలేదేమో, మళ్ళీ తీసి అక్కడే పెట్టేసింది. ఇంకా అలా సెలెక్ట్ చేసుకొని కాసేపు అయితే ఇంకా మళ్ళీ వేరే సైడ్ వెళ్ళింది. ఇంకా అక్కడ ఏమన్నా ఉన్నాయా అని చూస్తుంది, కానీ అక్కడ అంత క్లమ్జీగా ఉన్నాయి. సో ఇక్కడ ఇటు సైడ్ అంతా అబ్బాయిలవే ఉన్నాయి. ఇంకా మిర్రర్ దగ్గరికి వచ్చింది. నిస్సికి అయితే మిర్రర్ అంటే చాలా ఇష్టం. షాపింగ్ మాల్స్లో మిర్రర్ కనిపిస్తే అక్కడే ఉంటుంది. ఇంకా ఎవరియో క్రేయాన్స్ ఉంటే అది పట్టుకుంది, అసలు ఇవ్వట్లేదు వాళ్ళకి. సో వాళ్ళే మళ్ళీ ఇంకోటి తెచ్చుకున్నారు. ఇంకా అలా అయితే కాసేపు ఆడుకుంది అక్కడ మిర్రర్ ముందు. ఇంకా నిస్సికి ఒక పాప సైకిల్ పైన కూర్చొని ఆడుకుంటుంది. తనకు కూడా కావాలని ఏడిస్తే వాళ్ళ పప్ప తీసుకొచ్చి ఇచ్చాడు, దానిపైన కూర్చొని ఆడుకుంటుంది. నిస్సిని అయితే 3 టైప్స్ ఆఫ్ సైకిల్స్ అయితే చేంజ్ చేసింది, 3 కలర్స్వి. నిస్సి కూర్చున్న సైకిల్ ఎవరో ఒకరు కూర్చోవడం, మళ్ళీ వాళ్ళ పప్ప వేరే తేవడం అలా అయింది. ఇంకా నిస్సి అయితే బాస్కెట్ని లాక్కొని వెళ్తుంది, ఎవరికి ఇవ్వట్లేదు. మేము పట్టుకుందామన్నా మాకు ఇవ్వట్లేదు. ఇంకా తన బాస్కెట్ తనే పట్టుకుంటుంది. ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసి అందులో వేసాము. నిస్సి కూడా కొన్ని వేసుకుంది. ఇంకా అలా అయ్యాక ఇంకా నిస్సి అయితే మళ్ళీ కాసేపు ఆడుకోవడానికి అయితే ఒక సైడ్ వెళ్ళింది, వేరే సైడ్కి. మళ్ళీ అక్కడ ఒక బాబు కనిపించాడు, ఆ బాబుకి బాయ్ చెప్పి మళ్ళీ వెళ్తుంది. ఇంకా అలా వెళ్ళి కాసేపు సైకిల్ పైన ఆడుకుంది. నిస్సిని షాపింగ్కి తీసుకెళ్ళామా, ఆడుకోవడానికి తీసుకెళ్ళామా అనిపించింది నాకైతే. మొత్తం అసలు మేమున్న 2 అవర్స్లో 1 అవర్ ఆడుకోవడానికి స్పెండ్ చేసింది తను. ఇంకా మళ్ళీ పింక్ కలర్ సైకిల్ ఎక్కింది, కాసేపు ఆడుకుంది ఇక్కడ. ఇంకా మళ్ళీ బాల్ దొరికింది తనకి, మళ్ళీ బాల్తో కాసేపు ఆడుకుంది. ఇటు బాల్ని అటు సైకిల్ని 2 బ్యాలెన్స్ చేస్తూ ఆడుకుంది. ఇంకా ఇక్కడ బాల్ని ఆడుకుని మళ్ళీ సైకిల్ గుర్తొచ్చినట్టుంది, మళ్ళీ సైకిల్ దగ్గరికి అయితే వెళ్తుంది, ఎవరైనా తీసుకెళ్లారేమో అని. ఇంకా మళ్ళీ సైకిల్ దగ్గరికి వెళ్ళి సైకిల్ తీసుకొచ్చుకుంటుంది. ఇంకా త్వరగా వెళ్ళి మళ్ళీ సైకిల్ని చూసింది, అలా ఉంది కదా అని మళ్ళీ తీసుకొచ్చుకుంటుంది. అలా కాసేపు సైకిల్తో బాల్తో ఆడుకుంది. ఇంకా మేమైతే ఆ లోపు కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసాం తను ఆడుకునే లోపు. ఇంకా నిస్సి అయితే ఒక్క దగ్గర ఉండలేదు అసలు, ఆయనకైతే అసలే కంట్రోల్ అవ్వలేదు. మొత్తం షాప్ అంతా కవర్ చేసింది ఉన్న కాసేపట్లో. ఇంకా అక్కడ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఆడుకుంది కాసేపు. ఇంకా నిస్సి అయితే ఆమెకు అక్కడ కొన్ని కొత్తగా అనిపిస్తున్నాయి, ఏది ఆడుకోవాలి దేంతో ఆడుకోవాలి అన్నట్టు ఎగ్జైటింగ్ అన్నీ ముడుతూ అన్నీ ఆడుకుంటుంది. ఇంకా లాస్ట్కి అయితే బొమ్మల షాప్కి, అంటే బొమ్మలు అంటే అక్కడే ఉన్నాయి బొమ్మల సైడ్కి, అక్కడికైతే వచ్చాము. నిస్సికి అన్ని బొమ్మలు బోర్ కొట్టేసాయి, కొత్త బొమ్మ ఏదైనా తీసుకుందామని వచ్చాము. నాకైతే ఫుట్బాల్ నచ్చింది, అంటే అదైతే కొత్తగా ఒక వాల్కి పెట్టేసి దాంట్లో బాల్ వేయచ్చు కదా, సో అలా తీసుకుందాం అనుకున్నాను. ఇంకా నిస్సి అయితే చూస్తుంది, వాళ్ళ పప్ప నీకు ఏది కావాలంటే అది తీసుకో, నీకు నచ్చింది తీసుకో అని చెప్తే తనైతే ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇదైతే పట్టుకుంది, కానీ ఆల్రెడీ తనకి ఇది ఉంది, సో ఇదైతే వద్దు అనుకున్నాను నేనైతే. ఇంకా వాళ్ళ పప్ప చూస్తున్నాడు ఏం తీసుకుందాం నిస్సికి ఏది బాగుంటుంది అని. నేనైతే ఫుట్బాల్ సెలెక్ట్ చేశాను. ఇంకా నిస్సికి ఏం నచ్చుతుందో చూడాలి. నిస్సి అన్నీ చూస్తుంది కానీ ఏం తీసుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు. సో ఇంకా అలా చూస్తూ ఉంది. ఇద్దరు చూసారు కాసేపు, వాళ్ళకి ఏది అర్థం కాలేదు. ఇంకా నేను తీసుకుందే ఫైనల్ అయితే చేశారు లాస్ట్కి, అదే బెస్ట్ అనిపించింది అనుకుంటా వాళ్ళకి కూడా. ఇంకా నిస్సికి అయితే ఇంకా లాస్ట్కి ఫుట్బాల్ తీసేసుకున్నాము. ఇంకా ఇంకో సైడ్
ఇంకా సమ్మర్ కదా, కాళ్ళు కాలుతాయి కదా ఎక్కడికైనా వెళ్తే. సో చెప్పులు అయితే తీసుకుందాం అనుకున్నాము. సో ఒక సైడ్ వచ్చాం తీసుకుందామని. నిస్సికి అయితే ఇట్లా సౌండ్ వచ్చే చెప్పులు అంటే ఇష్టం, పిల్లలకి ఈ టైంలో అలాంటివి ఇష్టం ఉంటుంది కదా. సో అవైతే తీసుకున్నాము. తనైతే షాప్ అంతా వేసుకొని కవర్ చేసింది మొత్తం. అసలు బిల్ వేయకముందే అవి వేసుకొని తిరగడం స్టార్ట్ చేసింది. ఆ సౌండ్ వస్తుంటే తనకు కూడా హ్యాపీగా అనిపించినట్టుంది. సో అలా కవర్ చేసింది. నిస్సిని ఎవరు ఎత్తుకుందామని ట్రై చేసినా ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంకా మిర్రర్లో చూసుకుంటూనే ఆడుకుంది పాప పాప అంటూ. నిస్సికి మిర్రర్ అంటే ఇష్టం. ఇంకా మిర్రర్లో చూస్తూ తనకి తానే కిస్ పెట్టుకుంటుంది, తనకి తానే ప్యాంపరింగ్ చేసుకుంటుంది. ఇంకా ఇక్కడ అయితే పాప పాప బాయ్ బాయ్ అని చెప్తూ కిస్ చేస్తుంది పాపకి. ఇంకా నిస్సి అయితే అలా కొంతసేపు మిర్రర్తో కాసేపు ఆడుకుంది. ఇంకా తర్వాతనైతే నిస్సి మళ్ళీ అక్కడ అయితే వచ్చింది. ఇంకా మళ్ళీ ఇక్కడ స్టాండ్ ఉంది, దాని చుట్టూ తిరుగుతూ ఆడుతుంది. ఇంకా అక్కడ ఒక పాప నిస్సిని పిలుస్తుంది రా ఆడుకుందామని. ఇద్దరైతే కాసేపు ఆడుకున్నారు ఒక 5 minutes అలా. ఇంకా నిస్సికి అయితే తన ఏజ్ వాళ్ళు దొరికితే పండగ, మంచిగా ఆడుకుంటుంది వాళ్ళతో ఎంతసేపు అయినా. ఇంకా అలా కాసేపు ఆడుకున్నాక ఇంకా అలసిపోయిందేమో, ఇక్కడ ఒక దగ్గర అయితే కూర్చుంది. ఇంకా కాసేపు కూర్చున్నాక సరే వెళ్దాం, ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని నేను అంటే వాళ్ళ పప్పతో అంటున్నాను. సరే వెళ్దామని అనింది. ఇంకా సరే అని ఇంకా లిఫ్ట్లో అయితే వచ్చాము. వస్తుంటే ఏడ్చింది అక్కడ బిస్కెట్స్ చూస్తూ. ఒకటైతే బిస్కెట్ ఓపెన్ చేసి ఇచ్చాను, తింటుంది. సో లిఫ్ట్లో అయితే ఇంకా అన్నీ తీసుకొని అయితే కిందికి వచ్చాం. బిల్లింగ్ అయితే వేయించాం. అంతే ఫ్రెండ్స్, బాయ్.